మిత్రులందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ అనేటువంటి సంబంధించినటువంటి ఒక సంఘటన గుర్తు చేసుకుందాం. అంటే పాజిటివ్ థింకింగ్ ఎలా ఉంటుంది, నెగటివ్ థింకింగ్ ఎలా ఉంటుంది, మహాభారతంలోని సంఘటన. అయితే ఒకసారి దుర్యోధనుడు, ధర్మరాజు ఇద్దరు కూడా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చి రాగానే కూర్చున్న తర్వాత దుర్యోధనుడు కృష్ణుని అడుగుతాడు, బావా కృష్ణ, నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, నేను నా 100 మంది అన్నదమ్ములకు ఆధారం నేనే ఉన్నా, వాళ్ళందరూ నన్నే నమ్ముకున్నారు, వాళ్ళకు లాభమే జరిగింది నా మీద ఆధారపడడం వల్ల. అదేవిధంగా నేను చాలా తెలివితోటి జూదం అంటే నష్టం జరుగుతుంది, నష్టపోతాను, కీడు జరుగుతుందని తెలిసి నేను చాకచక్యంతో నేను నేరుగా జూదం ఆడకుండా నా మామతోను జూదం ఆడించాను. ఆ విధంగా నాకు లాభం జరిగింది. కానీ ధర్మరాజు చాలా తెలివి తక్కువవాడు కాబట్టి ఆయనకు కూడా జూదం వల్ల నష్టం జరుగుతుందని తెలిసి కూడా నేరుగా జూదంలో పాల్గొన్నాడు. చివరికి తన భార్యను కూడా పాచికగా పెట్టడం జరిగింది. ఆ విధంగా యుద్ధంలో సర్వస్వం కోల్పోయాడు. అసలు ఈ అయినప్పటికీ కూడా ఇంత జరిగినా కూడా అందరూ నన్ను చెడ్డవాడు అంటున్నారు దుర్యోధనుణ్ణి. కానీ ధర్మరాజుగా కీర్తిస్తున్నారు, మంచివాడుగా కీర్తిస్తున్నారు, ధర్మరాజునే మంచోడు అంటున్నారు. కారణం ఏంది? ఈ విషయం నాకు బోధపడడం లేదు. కృష్ణ, దయచేసి దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతాడు దుర్యోధనుడు కృష్ణుడితోటి. అప్పుడు కృష్ణుడు తన లోపల నవ్వుకొని ముసురు నవ్వులతోటి, సరే దుర్యోధన, మీకు సమాధానం చెప్తాను. ఆ సమాధానం చెప్పే ముందు మీ ఇద్దరికి కూడా ఒక చిన్న పని చెప్తాను, ఆ పని చేసుకురండి అని చెప్తాడు. సరే బావా చెప్పండి అని ఇద్దరు అంటారు. అప్పుడు దుర్యోధనుడికి చెప్తాడు, నీవు ఇప్పుడు వెళ్ళేసి సాయంత్రం వరకు ఈ ఊర్లో ఎక్కడైనా తిరుగు, లోకంలో ఎక్కడైనా తిరిగి ఒక 5 మంచి వాళ్ళని తీసుకొని రా, అదేవిధంగా ధర్మరాజు చెప్తాడు, నీవు కూడా వెళ్ళేసి సాయంత్రం వరకు నీవు ఒక 5 చెడ్డ వాళ్ళని తీసుకొని రా అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు వెళ్తాడు, అంతటా లెంకుతాడు, లెంకి సాయంత్రం తిరిగి వస్తాడు. ధర్మరాజు కూడా మొత్తం అంతా తిరిగి కృష్ణుడి దగ్గరికి సాయంత్రం వరకు వస్తారు. ఇద్దరు కూడా వట్టి చేతులతో రావడం జరుగుతుంది, ఎవరిని కూడా తీసుకురారు. అప్పుడు కృష్ణుడు ఆశ్చర్యపోతాడు. దుర్యోధన అడుగుతాడు, ఏం దుర్యోధన, నేను చెప్పిన పని ఏమైంది, ఊరికే వచ్చావేంటి, ఎవరిని తీసుకురాలేదా అంటే అప్పుడు దుర్యోధనుడు చెప్తాడు, వెళ్ళాను, నేను అంతటా వెతికాను, నేను ఎక్కడ కూడా నాకు మంచిగా అనిపించలేదు, ఏ మనిషి కూడా మంచోడు కనిపించలేదు, ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక చెడ్డ గుణం ఉంది. ఎందుకంటే తాను స్వతహాగా చెడ్డవాడు కాబట్టి అతని దృష్టిలో లోపం ఉంది, చెడు లోపం ఉంది, చెడు దృష్టికోణంతోనే చూశాడు కాబట్టి అందరూ అతనికి చెడ్డవారిలాగానే కనిపించారు. కాబట్టి నాకు ఎక్కడ కూడా మంచోడు కనిపించలేదు, కాబట్టి నేను వట్టి చేతులతో రావడం జరిగిందని చెప్తాడు. అప్పుడు దుర్యోధన, నీ సంగతి ఏంది అని ధర్మరాజా నీ సంగతి ఏంది అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు అన్నట్టు, నేను కూడా అంతా వెతికాను ఉదయం నుంచి సాయంత్రం వరకు, నాకు అందరూ మంచి వాళ్ళే కనిపించారు, ప్రతి మనిషిలో ఏదో ఒక మంచి గుణం ఉంది, నేను ఏ విధంగా చెడ్డ వాళ్ళని తీసుకురావాలో నాకు ఎక్కడ కూడా చెడ్డ గుణం కనిపించలేదు, ప్రతి మనిషిలో కూడా మంచి కనిపించింది అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, దుర్యోధన, నీకు సమాధానం లభించిందా? అప్పుడు దుర్యోధనుడు సంతృప్తి పడతాడు. అప్పుడు ధర్మరాజును ఎందుకు మంచివాడు అంటున్నారో అప్పుడు కృష్ణుడు చెప్తాడు అన్నట్టు. అంటే ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, దుర్యోధనుడు స్వతహాగా చెడ్డవాడు, ఎక్కడ చూసినా చెడు దృష్టితోనే చూశాడు, ఎక్కడ అతనికి చెడే కనిపించింది, ఎక్కడ కూడా మంచిగా కనిపించలేదు. కానీ ధర్మరాజుకు అంతా మంచిగా కనిపించింది, మంచి దృష్టితో చూశాడు, మంచి వాళ్ళే కనిపించారు, లోకమంతా కూడా మంచిగా కనిపించింది. యద్భావం తద్భవతి, వీడు చెడు దృష్టితో చూశాడు, ధర్మరాజేమో మంచి దృష్టితో చూశాడు, అంతా మంచిగా కనిపించింది. ఆ విధంగా మనము ఈ లోకాన్ని, ఈ లోకంలో సమస్యలకు కానీ అన్ని కారణాలు ఏంటంటే, అనేక రకాల కారణాలకు, నష్టాలకు మన దృష్టి లోపమే కారణం. మనము ప్రతి ఒక్క దగ్గర కూడా మంచి చూస్తే మంచిగా అనిపిస్తుంది, చెడు చూస్తే చెడు అనిపిస్తారు. మంచి వాళ్ళను చూసినట్టయితే మంచి దృష్టితో మంచి వాళ్ళు కనిపిస్తారు, చెడు దృష్టితో చూస్తే చెడు వాళ్ళు కనిపిస్తారు. అదే ఈ యొక్క కథ యొక్క సారాంశం. కాబట్టి మనము పాజిటివ్ థింకింగ్ ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.